హాయ్. రాజకీయాల్లో యుద్ధం ముగిసిన తర్వాతే అసలు పోరాటం మొదలవుతుంది. తమిళనాడులో కూడా ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఎన్నికలు ముగిసినా అక్కడ పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గట్లేదు. సునామీ వేవ్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దళపతి సైలెంట్గానే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ అన్నాడీఎంకే వేగంగా నడుస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న అన్నాడీఎంకే నుంచి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు సీఎం విజయ్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ అంతా వలసల గురించే నడుస్తోంది. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అధికార పార్టీ టీవీకేలో చేరుతూ ఉన్నారు. విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా పార్టీకి సంస్థాగతంగా తగినంత యువబలం దొరికింది. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయ అనుభవం ఉన్న నాయకుల కొరత టీవీకేకు ఉంది. ఆ లోటును భర్తీ చేసుకునేందుకే ఆ పార్టీ అధిష్టానం ఇతర పార్టీల నేతలకు గేట్లు తెరిచింది. ముఖ్యంగా అన్నాడీఎంకే నేతలను ఆకర్షించేందుకు ఓపెన్ డోర్ పాలసీ అమలు చేస్తోంది. టీవీకే, అన్నాడీఎంకే రెండు ఒకటేనని, టీవీకే వేరే పార్టీ కాదని, మాతృ సంస్థ లాంటిదని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. అందుకే టీవీకేను అందరూ న్యూ అన్నాడీఎంకే అని పిలుస్తూ ఉన్నారు. అన్నాడీఎంకే నేతలే అధికార పార్టీకి టార్గెట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే బాగా బలహీనపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 172 స్థానాల్లో 47 సీట్లు మాత్రమే గెలుచుకున్న అన్నాడీఎంకే ఏకంగా 19 సీట్లలో డిపాజిట్ కూడా కోల్పోయింది. అదే సమయంలో డీఎంకే 176 స్థానాల్లో పోటీ చేసి 59 సీట్లు గెలుచుకున్నా ఎక్కడా డిపాజిట్ కోల్పోకుండా సత్తా చాటింది. ఓట్ల శాతం పరంగా చూస్తే డీఎంకేకి 32.17% దక్కగా అన్నాడీఎంకే 28.7%కే పరిమితమైంది. దీంతో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కొన్ని జిల్లాల్లో కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. ముఖ్యంగా విల్లుపురం లాంటి 8 జిల్లాల్లో ఆ పార్టీ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఇక నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్ వంటి 10 జిల్లాల్లో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ ప్రాంతాల్లో పార్టీకి బలమైన పునాదులు ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడం వల్లే డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్నాడీఎంకేలోని ఈ ప్రాంతీయ బలహీనతలను టీవీకే తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఆయా జిల్లాల్లో పట్టు సాధించేందుకు అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. 1996 ఎన్నికలతో పోలిస్తే తమ పరిస్థితి మెరుగ్గానే ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వాదిస్తున్నారు. కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో బలమైన మూడో ప్రత్యామ్నాయం లేదు. కానీ ఇప్పుడు టీవీకే రూపంలో ఒక బలమైన శక్తి ఉంది. పైగా అన్నామలై కూడా త్వరలోనే గ్రౌండ్లోకి దిగబోతున్నారు. రాబోయే 8 నెలల్లో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో వేలాది గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించాలనేది టీవీకే ప్రణాళిక. అనుభవజ్ఞులైన అన్నాడీఎంకే క్యాడర్ను కలుపుకుపోవడం ద్వారా స్థానిక ఎన్నికల్లో రాజకీయంగా, పాలనాపరంగా భారీ విజయం సాధించవచ్చని అధికార పార్టీ గట్టిగా నమ్ముతోంది.